ప్రీ ప్రైమరీ క్లాసెస్ ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ప్లే స్కూల్ ఇది ప్రైవేట్ స్కూళ్ళకి అందరూ పంపిస్తారు, అట్లా కాకుండా ఉండాలని గవర్నమెంట్ దృష్టి పెట్టుకొని ప్రైమరీ స్కూల్ చాలు చేసిన ఎవరికి ఇప్పటికి 14 అడ్మిషన్లు వచ్చినాయి. ఇంకా అడ్మిషన్లు చేసుకునే వారు వచ్చి తొందరగా చేసుకోగలరు. ఎందుకంటే మీరు ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో ఖచ్చితంగా మీ పిల్లల్ని పొద్దున దించేస్తారు, అదే స్కూల్లో మా గవర్నమెంట్ స్కూల్లో దించేస్తే అన్ని సౌకర్యాలను చూసింది కదా. మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు దిద్దేట మా ఇది సార్లందరూ కూడా ట్రైన్డ్ సార్లు కాబట్టి మీరందరూ మీ పిల్లల్ని అక్కడిక్కడ మా నందిపేట గవర్నమెంట్ ఏదైతే ప్లే స్కూల్ ఉందో దాంట్లో జాయిన్ చేయాలని కోరుతున్నాను. అంతేకాదు మీ పిల్లలకు ఏది అవసరమన్నా సార్ దగ్గర చూసుకుంటారు. మీరు రోజు ఉదయం వచ్చి దించేసి మనకు మధ్యాహ్నం తీసుకుపోవాలని కోరుతున్నాను. ఓకేనా? ఓకే. మన నందిపేట మండలానికి గత విద్యా సంవత్సరము 2 ప్రీ ప్రైమరీ ప్రాథమిక పాఠశాలలు మంజూరు కావడం జరిగింది. ఒకటి ప్రాథమిక పాఠశాల ఐలాపూర్, అలాగే ప్రాథమిక పాఠశాల నందిపేట. ఈ ప్రీ ప్రైమరీ ప్రాథమిక పాఠశాలల్లో 4+ ఏజ్ ఉన్నటువంటి పిల్లలు, అంటే 4-5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఈ ప్రీ ప్రైమరీ ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్స్ తీసుకుంటారు. ఈ ప్రైమరీ సెక్షన్ ప్రైమరీ స్కూల్ ఆధీనంలో ఉంటుంది. గవర్నమెంట్ మన మండలానికి 2 శాంక్షన్ చేసింది. కాకపోతే మన నందిపేట ప్రాథమిక పాఠశాలకు శాంక్షన్ చేయకుండా ఉమ్మెడకు చేసింది. అక్కడ పిల్లలు లేని కారణంగా మళ్ళీ మేము దీన్ని మార్చి ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ని నందిపేటకు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ వారు 2 లక్షల రూపాయల టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా మంజూరు చేయడం జరిగింది. అలాగే పెయింటింగ్స్ కొరకు 1 లక్ష రూపాయలు, విద్యార్థుల సౌకర్యాలు అంటే డ్రెస్, యూనిఫాము, షూ, టై, బెడ్ ఇలాంటి సౌకర్యాల కొరకు 50,000 మంజూరు చేసింది. పిల్లలకు అంటే ప్రీ ప్రైమరీ పిల్లలందరికీ కూడా చాలా ఉత్సాహంగాను, ఆనందంగాను, మానసికంగాను, శారీరకంగాను ఆడుకునే విధంగా ఈ ప్రాథమిక పాఠశాల తీర్చిదిద్దడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా పిల్లలందరికీ కూడా అందుబాటులో విధంగా అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సెక్షన్ నడపడానికి ఒక ఇన్స్ట్రక్టర్ని కూడా మనము గవర్నమెంట్ మంజూరు చేసి వాళ్ళ నియామకం జరిగింది. ఆయా కూడా ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇద్దరు కూడా పిల్లల్ని సేమ్ ప్రాథమిక పాఠశాల యొక్క టైమింగ్స్ ప్రకారమే ఇక్కడ ఉంటుంది. వీరికి కూడా ఒక కరిక్యులం ఉంటుంది, అంటే రోజు ఏ పనులు చేయాలి, వీళ్ళకి ఏం చేయాలి, ఏం బోధించాలి, వీళ్ళతో ఏం ఆటలు ఆడించాలి, శారీరకంగాను మానసికంగాను ఉత్సాహంగాను ఉండే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఈ ఇన్స్ట్రక్టర్లు రోజువారీ షెడ్యూల్ ఉంటుంది, ఆ ప్రకారం విద్యార్థులకు బోధిస్తారు. వీళ్ళు చేసినటువంటి పనిని కూడా ఈ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్కన్న గారు ఎప్పుడు పర్యవేక్షణ చేస్తారు. దీనికి సంబంధించిన వీడియోలు, తర్వాత ఫోటోలు, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా నాకు షేర్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా వారం 10 రోజులకు ఒకసారి ఇక్కడ వస్తూ సమీక్ష నిర్వహించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ప్రీ ప్రైమరీ పాఠశాలకు మంజూరీ గురించి మన ప్రపోజల్స్ గవర్నమెంట్ అడగడం జరిగింది. నిజానికి 3 ప్రీ ప్రాథమిక పాఠశాలలు మాత్రమే శాంక్షన్ చేస్తా అన్నది కానీ మన మండలాల నుంచి 18 పాఠశాలలు కావాలని, 18 ప్రీ ప్రైమరీ సెక్షన్స్ కావాలని మనము గవర్నమెంట్కు మన మండలం నుంచి ప్రపోజల్స్ పంపడం జరిగింది. బహుశా ఎన్ని వచ్చినా మనకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ పిల్లలే నెక్స్ట్ ప్రైమరీ సెక్షన్కి వెళ్తారు, అంటే ఫస్ట్ క్లాస్కు సెకండ్ క్లాస్కి వెళ్తారు. కాబట్టి బయటకు వెళ్లకుండా ఉండడం కొరకు, అంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా ఉండడం కొరకు ఈ ప్రీ ప్రైమరీ సెక్షన్ని గవర్నమెంట్ కొత్తగా లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో అన్ని ప్రాథమిక పాఠశాలలకు ప్రీ ప్రైమరీ సెక్షన్ వచ్చినట్లయితే పిల్లలందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి భోజనము, నాణ్యమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు, అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ శారీరకంగాను మానసికంగాను ఎదిగే విధంగా ఈ సెక్షన్ బాగా ఉపయోగపడుతుందని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని ఈ సందర్భంగా మీకు ఈ విషయాలన్నింటినీ వివరించడం జరుగుతుంది. ధన్యవాదాలు.